ప్రముఖ మలయాళం నటుడు మోహన్ లాల్ ప్రస్తుతం ఈయన చెన్నైలో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఆయన భార్యకు మీకు హెల్త్ పరంగా చాలా సమస్యలు రావడము, క్రిటికల్ అయిపోవడము. సో ఆవిడ చావు బతుకుల్లో ఉన్నట్టుగా వార్తలు. సో ఈ టైంలో చూడండి, ఈయనకి కేరళ నుంచి, ట్రివాండ్రం నుంచి ఒక ఫోన్ కాల్. ఏమిటి అంటే, మనకు అమ్మ అంటే ఏంటి, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్, చాలా పెద్ద సమస్య వచ్చి పడిందండి, ఇమీడియట్గా మనము ఒక మీటింగ్ పెట్టుకోవాలి అంటే, నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, నా భార్యకు బాలేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, అయినా కూడా మీరు మీటింగ్ కండక్ట్ చెయ్యండి, నేను ఇక్కడి నుంచే చూస్తాను, అంటే నేను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తాను ఏం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ మీటింగ్ మీకు అమ్మాలో ఎందుకు పెట్టాలి అని చెప్పి ఇవాళ మీకు అందరూ మాట్లాడుతున్నారు. ఇది భారతదేశంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అతిపెద్ద సమస్యగా అందరూ చూస్తున్నారు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు ఎవరైనా మీ పక్కన కూర్చొని ఉంటే వాళ్ళను పంపించేయండి. ఈ కంటెంట్ వాళ్లకు సంబంధించింది కాదు, ఇది వాళ్ళు వినడం కూడా చూడడం కూడా అనవసరం. ఇక్కడ చూడండి, మీకు జస్టిస్ హేమా అని అంటారు. సో ఈవిడ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఒక కమిటీ. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే, మీకు కేరళ ఫిలిం ఇండస్ట్రీ, దీన్నే మాలీవుడ్ అని అంటారు. అంటే మీకు హాలీవుడ్, బాలీవుడ్, అలాగే మాలీవుడ్ అన్నప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాలు తీస్తారు, ఎన్నో అవార్డ్స్ వీళ్ళకు వస్తాయి, చాలా హార్డ్ వర్కింగ్ ఫిలిం ఇండస్ట్రీగా పేరు. అలాంటి ఒక ఇండస్ట్రీలో మీకు ఇవాళ ఎలాంటి ఒక దుమారము అంటే, మీకు రేవతి సంపత్ అనబడే నటి, ఈవిడ రియాజ్ ఖాన్ అనబడే నటుడు, అలాగే సిద్దికీని అంటారు. సో ఇతను కూడా ప్రముఖ నటుడు, చాలా చిత్రాల్లో, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు. వీళ్ళ ఇద్దరి పైన ఈవిడ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆటోమేటిక్గా మీకు అర్థమై ఉంటుంది ఏ విషయంలో ఈవిడ కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది అని చెప్పి. సో ఒక్కసారిగా మీకు రేవతి సంపత్ ఇచ్చిన ఈ కంప్లైంట్ తరువాత దీని యొక్క ఓవర్ ఎఫెక్ట్ అని అంటాం చూసారా, వరుస పెట్టి మాలీవుడ్లో ఉండే నటీమణులు వీళ్ళందరూ కూడా మాకు కూడా ఇలాగే జరిగింది అంటే ఏంటి, అడ్జస్ట్మెంట్స్ అని అంటారు. ఇక్కడ హైదరాబాద్లో దీన్నే కమిట్మెంట్ అని అంటారు. అంటే కమిట్మెంట్ అనేది ఎంత పెద్ద ఒక మాట, కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో దీన్ని పూర్తిగా తప్పుగా వాడతారండి. కమిట్మెంట్ ఏమిటి అని చెప్పి మీ దగ్గర అవకాశము కోసం వచ్చిన మహిళలను వీళ్ళు అడుగుతారు. కేరళలో దీన్నే అడ్జస్ట్మెంట్స్ అని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు రేవతి సంపత్ ఇలాంటి ఒక అడ్జస్ట్మెంట్ సిద్దికీ అడిగాడు, రియాజ్ ఖాన్ కూడా అడిగాడు. నాకు నచ్చలేదు, మేమందరము బజారు మనుషులము కాము, మేము ఇలాగ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మిస్బిహేవ్ చెయ్యాలి అనుకుంటే ఒప్పుకోము. ఇప్పుడు చూడండి, జైలర్ చిత్రములో, అంటే రజనీకాంత్ గారు నటించిన జైలర్ చిత్రం, ఇందులో విలన్ ఉన్నాడు. అతను ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే, ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు కదండి, నేను ఓపెన్గా అడుగుతాను నువ్వు నాతో వస్తావా అని చెప్పి, ఒప్పుకుంటే వస్తుంది లేకపోతే లేదు కదా, ఇదేమో పెద్ద డీలా అని చెప్పి ఓపెన్గా. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే నటించడానికి వచ్చిన మహిళలందరూ ఇలాగే ఉంటారు అన్న భావన ఉంది చూసారా. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, సినిమా హ్యాపన్ టు బి ద హైయెస్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ అని చెప్పి నేను మాట్లాడతాను. అంటే ఇది నిజంగా పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే నాటకము అనేది ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్. కానీ ఇక్కడ కూడా నటులు ఉంటారు, వీళ్ళు కెమెరా కోసరము, అంటే మన కోసరము, ఆడియన్స్ కోసరము అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. కాబట్టి దీనిని కూడా నేను ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్గానే భావిస్తాను. అలాంటిది అత్యుత్తమమైన ఒక కళ, ఇందులో మీకు నటించడానికి వచ్చిన మహిళల పట్ల మీరు ఇలా మాట్లాడితే, ఇలా ప్రవర్తిస్తే దీనిని ఏమనాలి? దాంతో జస్టిస్ హేమా యొక్క నాయకత్వంలో ఒక కమిటీ వేశారు. డైరెక్ట్గా కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ విజయన్, ఈయన నాకు ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నేను తీసుకుంటాను అని ఆయన అన్నాడు. 223 పేజీల ఒక రిపోర్ట్ అనేది తయారైంది. నిన్నటికి నిన్న జస్టిస్ హేమా విజయన్ గారికి రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. మరి రిపోర్ట్లో ఏముందండి అంటే, మీకు చాలా పెద్ద విషయాలు ఇందులో ఉన్నట్టుగా ఇవాళ మీడియా రిపోర్ట్స్. అంటే ఎంతోమంది నటీమణులు, నాకు కూడా ఇలాగే జరిగింది, 2013లో ఒక షూటింగ్కి వెళ్ళాను, అక్కడ తులసీదాస్ అని ఒక గొప్ప దర్శకుడు
మా అందరికీ గాడ్ ఫాదర్ లాగా భావించే వ్యక్తి, ఆయన నన్ను ఇలాగా అడ్జస్ట్మెంట్కి వస్తావా అని అడిగారు. అయ్యో మీరంటే మాకు ఇంత గౌరవం అండి, మీరు ఇలా అడిగారా అని చెప్పి బోరున ఏడ్చాను. వెంటనే అమ్మ చాలా చాలా తప్పైపోయింది, క్షమించు, దీనిని మళ్ళీ ఎవరి ముందు కూడా మాట్లాడకు అని చెప్పి ఆయన అన్నారు. మా భర్తకి చెప్తే మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఆయన కూడా అన్నారు. వద్దులేండి, చాలా పెద్ద వ్యక్తి, సో ఈయన ఇలా అడిగారు కాబట్టి ఆయన మళ్ళీ క్షమాపణ అడిగారు నన్ను, ఇక్కడతో వదిలేద్దామని చెప్పి ఆ టైంలో అనుకున్నా. అంటే ఏంటి, 11 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు తులసీదాస్ ఇలాంటి వ్యక్తి అని చెప్పి ఈ మహిళ చెప్పడం, ఇలాగ వరస పెట్టి, ఏమండి ఎప్పుడో జరిగింది, ఇవాళ ఎందుకండి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, కొంతమంది చాలా పెద్ద లెవెల్లో ఎదిగిపోయారు కదా, మరి ఆ టైంలో వీళ్ళందరూ కూడా ఈ అడ్జస్ట్మెంట్కి ఒప్పుకున్నారా, ఈ కమిట్మెంట్కి ఒప్పుకున్నారా, ఇవాళ ఇదంతా మాట్లాడుతున్నారా, మీకు నాకు ఈ డౌట్ వస్తుంది. కానీ పరిస్థితి ఏమిటి అంటే, మోహన్ లాల్ గారు దృశ్యము అనబడే చిత్రంలో నటించారండి. దీన్ని తెలుగులో ప్రముఖ నటుడు వెంకటేష్ కూడా రీమేక్ చేశారు. ఈ చిత్రములో మోహన్ లాల్ గారి యొక్క మీకు కుమార్తె పెద్దమ్మాయి, ఈ అమ్మాయి కూడా తన ఇంటర్వ్యూలో ఇదే మాట్లాడింది. ఎప్పుడెప్పుడో జరిగింది, 2013, 2016 ఇదంతా మీరు మాట్లాడుతున్నారు, నా విషయంలో కూడా నీకు బోల్డ్ అని అవకాశాలు ఇప్పిస్తాము, ట్రివాండ్రంలో నాకు సొంత ఇల్లు ఉంది, నువ్వు ఆ ఇంట్లోనే స్టే చెయ్యవచ్చు, జస్ట్ నాకు అడ్జస్ట్ అవ్వు, నిన్ను ఒక పెద్ద స్టార్ని చేస్తానని చెప్పి మాట్లాడిన వాళ్ళు, అడిగిన వాళ్ళు ఎంతోమంది నటులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, మన ఇండస్ట్రీలో, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఒక రచయిత్రి అద్భుతంగా రాస్తారు. సో ఈవిడ సినిమా అవకాశాలు అంటే ఏంటండి, మీకు పేరు ప్రఖ్యాతులు కాదండి, మీ యొక్క వర్క్ని ప్రజలు గుర్తిస్తారు. దానికోసమే తాపత్రయపడి ఎంతోమంది మహిళలు ఈ ఇండస్ట్రీలోకి వస్తారు. అలాంటి ఒక రచయిత్రి వచ్చినప్పుడు ఇంకొక డైరెక్టర్, ఈవిడ ఒక ఫిమేల్ డైరెక్టర్ అండి, ఈవిడ ఏం చెప్తున్నారు, అమ్మా నువ్వు గోవాకి రావాలి, అక్కడ నిర్మాతలు ఉన్నారు, మనము ఈ విషయంగా డిస్కషన్ చెయ్యాలి, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, మంచి అవకాశాలు నేను ఇప్పిస్తాను, కొద్దిగా నువ్వు ఆ కమిట్మెంట్ విషయం చూసుకో. ఎలా ఉంటుందండి, ఆవిడ ఒక రచయిత్రి, ఇక్కడైతే సరే నటీమణులు అవకాశం కోసం ఏదో చేశారు అంటే అది వేరండి, ఆవిడ ఒక రచయిత్రి, ఆవిడ స్వయంగా ఒక పత్రికలో చెప్తున్నారు, ఇలాంటి డైరెక్టర్లు ఉన్నారండి, ఆవిడ కూడా ఒక మహిళ. ఎలా ఉంటుందో చూడండి. అంటే ఏంటి, ఇవాళ కేరళ మాలీవుడ్ ఇంత పెద్ద ఒక నిర్ణయం తీసుకుంది, టోటల్గా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అన్నారు. ఇది మెల్లమెల్లగా టాలీవుడ్కి రావచ్చు, బాలీవుడ్కి వెళ్ళొచ్చు, ఇలాగ ఎన్నో ఫిలిం ఇండస్ట్రీస్లోకి వెళ్ళొచ్చు. సో ఇవాళ మోహన్ లాల్ గారి పరిస్థితి చూశారనుకోండి, ఈ వార్త వినిన వెంటనే ఆయన చాలా పెద్ద షాక్కి లోనయ్యారు. ఇమీడియట్గా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పండి, 17 మంది కమిటీలో, అంటే మన ఒక అసోసియేషన్లో ఉన్నారు కదా, అందరూ రిజైన్ చేయండి. అంటే కేరళలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మీ మీద ఇలాంటి ఒక అభియోగము వచ్చిందంటే ముందు వాళ్ళు రాజీనామా చేసేస్తారండి, తరువాత ప్రూవ్ అయ్యిందా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఒకవేళ లేదండి వీళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు కాదు అని చెప్పి మీకు ఒక నిర్ణయం, అంటే నిర్ణయం అంటే ఒక తీర్పు, ఈ తీర్పు వచ్చిన తరువాతే మళ్ళీ వీళ్ళు ఈ పదవి స్వీకరిస్తారు. అలాంటిది మోహన్ లాల్ గారు చెన్నైలో ఒక హాస్పిటల్లో ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మీటింగ్లో ఈ మహిళలు ఘోరంగా అరుస్తున్నారు, తిడుతున్నారు. ఇదా మా పరిస్థితి, సినిమాలో నటించడం మేము చేసిన పాపమా, మాతో మీరందరూ ఇలా ప్రవర్తిస్తారా, మగవాళ్ళంటే మీరేమైనా సుపీరియరా, మేమందరం ఇంత చులకనగా ఉన్నామా, చాలా పెద్ద లెవెల్లో గొడవలు అవ్వడంతో అమ్మా అనబడే అసోసియేషన్ని ఇమీడియట్గా వీళ్ళు మూసివేశారండి. మరి మోహన్ లాల్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్. మరి మాలీవుడ్లో ఇలాంటి ఒక తీరు, దీనిని మీరు ఎలా చూస్తున్నారు, మీ అభిప్రాయం ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.